ఒక ఎమ్మెల్యే నెలకి ఎంత సంపాదిస్తాడు? ఒక ఎమ్మెల్యేకు 5 ఏళ్లలో ఎన్ని నిధులు వస్తాయి? అసలు ఎమ్మెల్యే యొక్క అధికారాలు, బాధ్యతలు ఏమిటి? ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే జీవితాంతం పెన్షన్ వస్తుందా? ఈ డౌట్స్ అన్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతాయి. భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని స్టడీ చేసి చేయడానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ గ్రౌండ్ వర్క్కి, హార్డ్ వర్క్కి ఒక్క లైక్ వర్తి అనుకుంటాను. కాబట్టి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎంఎల్ఏ అనే 3 అక్షరాలకు అర్థం ఎం అంటే మెంబర్, ఎల్ అంటే లెజిస్లేటివ్, ఏ అంటే అసెంబ్లీ. ఎంఎల్ఏ ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడే ఎంఎల్ఏ. అసలు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్, ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. నెక్స్ట్, ఆ వ్యక్తికి కనీసం 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. నెక్స్ట్, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఓటు హక్కును కలిగి ఉండాలి. నెక్స్ట్, మెంటల్లీ ఫిట్గా ఉండాలి. మానసిక వైకల్యం అంటే పిచ్చి ఉండకూడదు. నెక్స్ట్, ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే వ్యక్తిపై 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా జైలు శిక్ష పడ్డ కేసులు ఉండకూడదు. ఇవే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు. చదువు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. గెలిస్తే ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు. డబ్బు, పలుకుబడి, నాయకత్వ లక్షణాలు ఏవైనా సరే ఒక మామూలు వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం చాలా సందర్భాల్లో అరుదుగానే జరుగుతూ ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఏదైనా పార్టీ టికెట్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనే కాన్ఫిడెన్స్, నాయకత్వ లక్షణాలు, ఇంకా ఎలక్షన్ ఖర్చులు భరించగలిగే శక్తి మీ దగ్గర ఉంటే మీరు ఇండిపెండెంట్గా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. మీకు ప్రత్యేకమైన గుర్తును ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పనిచేయటం అంత సులువైన పనేమీ కాదు. చాలా రకాల బరువులు, బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎమ్మెల్యే సంపాదన ఎంత? నేను ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆదాయ వివరాలను ప్రూఫ్తో సహా చూపిస్తూ చెబుతున్నాను. రాష్ట్రాలను బట్టి ఎమ్మెల్యేల సంపాదన మారుతూ ఉంటుంది, కానీ సౌకర్యాలన్నీ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఒక తెలంగాణ ఎమ్మెల్యే బేసిక్ శాలరీ 20,000 రూపాయలు. అంతేనా అనుకోకండి, ఇది బేసిక్ శాలరీ మాత్రమే. నెక్స్ట్, కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్ 2,30,000 రూపాయలు. 20,000 ప్లస్ 2,30,000 రూపాయలు కలిసి 2,50,000 రూపాయలు ఒక తెలంగాణ ఎమ్మెల్యే యొక్క నెల సంపాదన. మంత్లీ ఇన్కమ్ ఒక సంవత్సరానికి 30 లక్షల రూపాయలు. 5 సంవత్సరాలకి కలిపి ఒక తెలంగాణ ఎమ్మెల్యే యొక్క ఆదాయం అక్షరాల 1,50,00,000 రూపాయలు. ఇది కేవలం సంపాదన మాత్రమే. ఇక ఒక ఎమ్మెల్యేకి ఏ సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, అకామిడేషన్. ప్రతి ఎమ్మెల్యే ఎటువంటి అద్దె చెల్లించకుండా, అంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండవచ్చు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఆ ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉచితంగా ఉండవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే గవర్నమెంట్ క్వార్టర్స్లో కాకుండా వేరే ఎక్కడైనా రెంట్ హౌస్లో, అద్దె ఇంట్లో ఉండడానికి ఇష్టపడితే ప్రతి నెల 25,000 రూపాయలు రెంట్ అలవెన్స్ ఎమ్మెల్యేకి రావడం జరుగుతుంది. ఇంకా కరెంటు బిల్, వాటర్ బిల్ కూడా ఫ్రీ. నెక్స్ట్, డైలీ అలవెన్స్. అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే శాసనసభకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు ఒక రోజుకి 1,000 రూపాయలు డైలీ అలవెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ట్రావెల్ అలవెన్స్. అధికారిక పనుల నిమిత్తం ఒక ఎమ్మెల్యే వేరే రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వెళ్ళవలసి వస్తే ఆ ఖర్చు మొత్తం
ప్రభుత్వమే స్వయంగా భరిస్తుంది. నెక్స్ట్, ట్రైన్ ఫెసిలిటీ. ప్రతి ఎమ్మెల్యేకి సంవత్సరానికి 70,000 కిలోమీటర్లు ఉచితంగా ట్రైన్లో ప్రయాణించడానికి ఫస్ట్ క్లాస్ ఏసీ కూపన్లు ఫ్రీగా లభిస్తాయి. నెక్స్ట్, బస్ ఫెసిలిటీ. టీజీఎస్ ఆర్టీసీచే నడపబడుతున్న లోకల్ బస్సులైనా ఇంటర్సిటీ బస్సులైనా ప్రతి బస్సులోనూ ఫ్రీగా ప్రయాణించడానికి ఒక ఎమ్మెల్యేకి స్పెషల్ ఐడి కార్డ్ అయితే ఇస్తారు. ఆ ఐడి కార్డ్ చూపించి ఎక్కడి నుండి ఎక్కడికైనా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. నెక్స్ట్, మెడికల్ ఫెసిలిటీ. ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కానీ మెడికల్ నిమిత్తం హాస్పిటల్ నిమిత్తం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రియంబర్స్మెంట్ రూపంలో పొందవచ్చు. అంటే ఫస్ట్ ఖర్చు చేయాలి, తర్వాత బిల్ పెట్టుకొని ఆ ఖర్చైన డబ్బు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. నెక్స్ట్, వెహికల్ అడ్వాన్స్. ప్రతి ఎమ్మెల్యేకి ఒక వాహనం కార్ కొనుక్కోవడానికి ప్రతి టర్మ్కి 30 లక్షల రూపాయలను అడ్వాన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్కమ్ కాదు, కేవలం అప్పు మాత్రమే. ఈ 30 లక్షల రూపాయలను లేదా ఆయన ఏ కార్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ కార్ వాల్యూని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తరువాత ఆ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముపై ఇయర్లీ 4% వడ్డీ కలిపి ఎమ్మెల్యే ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పెన్షన్. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేస్తే చాలు. అతను బ్రతికున్నంత కాలం అతనికి ప్రతి నెల 50,000 రూపాయలు పెన్షన్ రూపంలో లభించడం జరుగుతుంది. జీవితాంతం ప్రతి నెల 50,000 రూపాయలు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే. సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా గెలుస్తూ పోతే గరిష్టంగా 70,000 రూపాయలను ప్రతి నెల ఒక ఎమ్మెల్యే జీవితాంతం పెన్షన్గా పొందుతారు. ఒకవేళ పెన్షన్ పొందుతున్న పెన్షన్కి అర్హుడైన ఆ ఎక్స్ ఎమ్మెల్యే చనిపోతే వారి భార్య కానీ భర్త కానీ వేరే పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్లకు కూడా వారి జీవితాంతం ప్రతి నెల ఎక్స్ ఎమ్మెల్యే బ్రతికున్నప్పుడు ఎంతైతే పెన్షన్ వస్తుందో అంతే పెన్షన్ని ఎటువంటి కటింగ్స్ లేకుండా వీళ్ళకి కూడా జీవితాంతం ఇవ్వడం జరుగుతుంది. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేస్ యొక్క ఇన్కమ్ అండ్ ఫెసిలిటీస్ డీటెయిల్స్. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలకి ఇన్కంలో కొద్దిగా మార్పు ఉండొచ్చు, కానీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి నెల 1,00,000 రూపాయలకు పైగానే సంపాదిస్తాడు. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎమ్మెల్యే నిధుల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఒక ఏడాదికి ఎవ్రీ ఇయర్ 5 కోట్ల రూపాయలు 5 crores ఒక నియోజకవర్గానికి నిధుల రూపంలో రావడం జరుగుతుంది. ఈ నిధులను ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వాడాల్సి ఉంటుంది. సంవత్సరానికి 5 కోట్లు అంటే 5 సంవత్సరాలకి కలిపి 25 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం నిధులు రావడం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తన నియోజకవర్గ అభివృద్ధికై అహర్నిశలు శ్రమించడం, ప్రజల సమస్యలను వినడం, ప్రజల సమస్యలపై వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం, అసెంబ్లీలో గొంతెత్తి గట్టిగా ప్రజల సమస్యలను లేవనెత్తడం, వాటిపై చర్చించడం, అసెంబ్లీలో జరిగే బిల్లులపై ఆమోదం లేదా వ్యతిరేకం తెలపడం. ఇవి ఎమ్మెల్యే యొక్క విధులు, బాధ్యతలు. ఇక గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ అధికారులు ఎమ్మెల్యే మాట వింటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ త్రూ గవర్నమెంట్ కార్యాలయాల్లో మీకు ఏదైనా పని జరగాలి అంటే ఎమ్మెల్యే యొక్క సిఫార్సు పనిచేస్తుంది. మొత్తానికి ఒక ఎమ్మెల్యేకు చేకూరే ప్రయోజనాల గురించి, ఆయన సంపాదన గురించి, ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేకి ఆమె లేదా అతను వారి సంపాదన గురించి, వారికి చేకూరే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేశాను. నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. ఈ వీడియోని 10 మందితో షేర్ చేసుకొని వాళ్ళకి కూడా అవగాహన కల్పించండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.